హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ మసాలా చేసి చూపిస్తానండి. దీన్ని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దీనిలోకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపై కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 కప్పు టమోటాలు కూడా వేసుకోండి. మనం వేసిన మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమోటాలు బాగా స్మూత్గా ఇవి కుక్ అయిపోయింది కదండి. దీంట్లో మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఎంత బాగా ఉల్లిపాయలు, టమోటాలు అంతా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి. దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ 3 వేసుకొని బాగా ఫ్రై చేయండి. దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ మసాలా కూడా వేసేసేయండి. వేసి దాన్ని ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేయండి. మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన గ్రేవీ ఎలా ఉందో మూత తీసి చూద్దామండి. చూసారు కదండి మన గ్రేవీ అంతా ఎంత చక్కగా కుక్ అయిందో. ఆయిల్ కూడా అంతా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై చేద్దాము. 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన గ్రేవీ ఎలా ఉందో చూద్దామండి. చూసారు కదా బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. అది బాగా కుక్ అయిందని తెలుస్తుంది. దీంట్లో 1/2 స్పూన్ షుగర్ వేయండి. ఇలా వేసుకోవడం వల్ల ఉప్పు, కారం అన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయండి. ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలండి. ఇప్పుడు చూసారు కదా మన మసాలా అంతా కూడా పన్నీర్కి బాగా పట్టింది, కుక్ అయింది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎవరైనా కానీ ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.